నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 కన్నా ముందు పాదయాత్ర చేశాడు. అదేవిధంగా చూసుకుంటే తల్లి చెల్లి సహాయం కూడా చేసి షర్మిల గారు కూడా దాదాపు 3000 కిలోమీటర్ల దాకా పాదయాత్ర ఆవిడ చేశారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 2024లో అంటే 19లో గెలిచిన తర్వాత మళ్ళీ 2024కి ముందు ఆయన మళ్ళీ బస్ యాత్ర చేశాడు. బుల్లెట్ ప్రూఫ్ బస్ యాత్ర చేసి అక్కడ కూడా ఏదో గులకరాయి తగిలిందని చెప్పి ఒక చిన్న స్టిక్కర్ వేసి కూడా మనం అందరం చూసాం సిద్ధం సభల్లో. అంటే ఆయన ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదనుకోండి, సో అంటే ఆయన ప్రభుత్వంలో లేనప్పుడేమో పాదయాత్ర గుర్తొస్తుంది. అదే ఆయన సీఎం అయినప్పుడు మాత్రం బస్ యాత్ర చేశాడు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో గతంలో ఉన్నటువంటి ఒక పాదయాత్రకి, మొన్న జరిగినటువంటి బస్సు యాత్రకి, ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక పాదయాత్రకి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి చెప్పండి, పాదయాత్ర 2026లో చేస్తారా 2027లో చేస్తారా? ఇంకా తెలీదు. లాస్ట్ ఇయర్ అన్నారు చేయలేదు, ఈ జనవరి అన్నారు చేయలేదు. అంటే పాదయాత్ర అంటే మనకు తెలిసి నడిచి వెళ్ళి చేసేది, పాదాల మీద నడిచేది పాదయాత్ర. మరి మనకు తెలిసి దీనికి బస్సులు ఎక్కడాలు, లేదా హెలికాప్టర్లు ఎక్కడాలు, ట్రైన్లు ఎక్కడాలు ఏంటండి? మరి అది ఎవడైనా అడగాలిగా. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు నడిచే కదా వెళ్ళారు 3000 కిలోమీటర్లు. మరి ఈయన ఏ రకంగా వెళ్తాడు? ఇప్పుడు వెళ్ళాలి దమ్ముంటే చక్కగా మిట్ట మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్ళి కదా. అందులో మోదీ గారు పొదుపు మంత్రం చెప్పారు కాబట్టి, అదే మోదీ గారికి మీరు ఏం చెప్పారు? ట్రైన్లో వెళ్ళమని చెప్పారు. ఎవరు? మీ పేరుని నాని మళ్ళీ క్షమాపణ చెప్పాడు కదా. అంటే పూర్తిగా కాదు, పార్షియల్గా. అంటే అది కూడా గట్టిగా చెప్పలేకపోయాడు. అంటే ఇక్కడ ఇది అనడానికి ధైర్యం ఎలా వచ్చింది ఇప్పటికీ మనకు అర్థం కావట్లేదు. సరే, మొత్తం మీద ఇవాళ నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తావు? ఫస్ట్ నీ చెల్లెలు గారు చేశారు, నువ్వు నెగ్గావు. మరి నువ్వు నీ చెల్లెల్ని అంటే ఆదర్శంగా తీసుకుని ఆ రోజు పాదయాత్ర చేసావో, లేకపోతే నీ తండ్రి గారిని ఆదర్శంగా తీసుకుని చేసావో తెలియదు. కానీ ఇప్పుడు పాదయాత్ర చేయడానికి అసలు అంశమే ఉంది. నువ్వు పాదయాత్ర అంటే ముందు నీ కార్యకర్తలు భయపడిపోతున్నారు, వాళ్ళు ఉలిక్కి పడుతున్నారండి. ఇప్పుడు చిన్న చిన్న చోటామోటా నాయకులు ఊళ్ళల్లో మీరు రాకండి స్వామి అని దండం పెడుతున్నారు. మీరు రావద్దు, మాకు ఖర్చులు వద్దు, నీకోసం మేము ఖర్చు పెట్టలేము, జనాలు కూడా రారు, మా మొహాన ఉమ్మేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఓడిపోయాక ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు ఏ మొహం పెట్టుకుని వస్తావు? నువ్వు వస్తానన్నా జనాలు రారు. మేము జనాల్ని కూడగట్టాలంటే డబ్బు కట్టాలి, డబ్బులు మా దగ్గర లేవు, ఆల్రెడీ చేసిన అప్పులే తీర్చుకోలేకపోతుంది మహాప్రభు అంటున్నారు. మరి జగన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాడా? అది మనకు తెలియదు. అంత దమ్ము ధైర్యం ఆయనకు ఉండదు. దాచుకోవడమే తెలుసు కానీ పంచడం తెలియదు ఆయనకి. సో ఇవాళ ఇంకొక మాట ఏమంటున్నారంటే కార్యకర్తలు, అసలు నువ్వు ఓడిపోవడానికి కారణం, లేదా ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి, లేకపోతే మేము ఓడిపోవడానికి, అంటే చోటమోటా నాయకులు కారణం వీళ్ళెవరు? వాలంటీర్లు. తర్వాత మీరు మాకు దూరం అవ్వడం, అంటే ఎమ్మెల్యేలకిను ముఖ్యమంత్రికి మధ్యలో గ్యాప్ రావడం, ఎమ్మెల్యేలకి ప్రజలకి గ్యాప్ రావడం. మేమందరం ఓడిపోవడానికి, లేకపోతే మీరు ఓడిపోవడానికి మీరు చేసిన ఈ పనులే కారణం. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు చెప్పేదేంటి, ప్రజలు వినేదేంటి? ఇది వాళ్ళు అడుగుతున్నది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? తర్వాత రోజా లాంటి వాళ్ళు నిన్నంతా కూడా వ్యాఖ్యానాలు చేశారు కదా, ఏంటి మీరు మహానాడు పెట్టకండి, ఇదండి అదండి అంటూ. నువ్వు వద్దంటే మానేరు, నువ్వు పెట్టమంటే పెట్టరు. పొదుపు మంత్రం అనేది తెలుసు కాబట్టి వాళ్ళు వర్చువల్గా పెట్టుకుందామని ముందే డిసైడ్ అయ్యారు. కాకపోతే నీకు తొందరపాటు ఎక్కువ కాబట్టి నువ్వేదో వాగావు. సో మరి నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకో, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టి ఇంతంత బస్సులు వేసుకుని, పెట్రోల్ తగలేసుకుని, లేదు హెలికాప్టర్లు పెట్టుకుని, లేదు పెద్ద కాన్వాయ్ పెట్టుకుని వెళ్తే మన మొహం తగలేస్తారు ప్రజలు. బికాజ్ మనం ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళని అన్నాము, ఈవెన్ మోదీ గారినే మనం అన్నాము. కాబట్టి మీరు పాదయాత్ర చేయదలుచుకుంటే జగన్ నడుచుకుంటూ వెళ్ళిపోండి. జగన్ గారు కావాలంటే మీకు కూడా నేను వచ్చి కబులు చెప్తానని చెప్పమానండి. అంటే పాదయాత్ర కన్నా ముందు మనం చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్కి వారంలో మంగళవారం రావడం, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం. అదే ఇప్పుడు ఇంకొక సలహా ఏమిటి ఆవిడ ఇవ్వాలంటే, అన్నా నువ్వు వచ్చి ముందు యలహంక నుంచి బస్సులో వచ్చేసేయి ఎక్కడికి, తాడేపల్లికి. నువ్వు తాడేపల్లిలోనే ఉండు, తాడేపల్లి నుంచి పాదయాత్ర మొదలుపెట్టు, నీతో కూడా నేను వస్తాను, మనం ప్రతి ఊరు నడుచుకుంటూ వెళ్దాము, మొత్తం నీ సెక్యూరిటీ అంతా తీసేసేయి, నీకు కావాలంటే నీకు సెక్యూరిటీగా నేను ఉంటానని చెప్పమానండి.
ఎందుకంటే రోజా పక్కన ఉంటే ఎవడు దరిదాపులకు రాడు కదా. ముందు ఆవిడ నోటికి భయపడతారు, ఆవిడ బూతులు మాట్లాడితే జనాలు పారిపోతారు. అందుకని ఇదేదో బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఇటు అంటే కూటమిని అనే ముందు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళు ఇవాళ వచ్చి ప్లకార్డ్స్ పట్టుకుని పెట్రోల్ డీజిల్ పెరగటానికి చంద్రబాబు లోకేష్ కారణం అంటాం ఏంటి, బుద్ధి లేని వాళ్ళు కాకపోతే. కేంద్రం కదా పెంచుతుంది, అంటే ఆ మాత్రం అవగాహన లేకుండా. ప్రపంచంలో ఒక 2 దేశాల మధ్య 3 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం కూడా జరుగుతున్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు, సాక్షి పేపరే తప్ప ఇంకేం చూడరు కదా. సాక్షిలో అంతర్గత యుద్ధాలు తప్ప ఈ యుద్ధాల గురించి రాయరు. కుటుంబ కలహాలు, కుటుంబ యుద్ధాల గురించి ఆ పేపర్లో ఉంటుంది. అందుకని మిగతావేం తెలియదు, అమాయకుడు కదా పాపం. అయినా అక్కడెక్కడో ప్యాలెస్లో పడి ఉంటే ఏం తెలుస్తాయండి, చెప్పే నాదుడు కూడా ఉండడు, బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉంటాడు. అందుకని ఇవాళ ఆయన పాపం అవన్నీ తెలియదు. ఆయన హయాంలో ఆయన ఎంత పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు ఒకసారి చూసుకోమనండి, మొత్తం వీడియోలన్నీ తీస్తే దాదాపు 34 రూపాయల దాకా ఏం పెంచారు. ఇప్పుడు 34 అట్లా ఏదో పెంచాడు అప్పుడు. సో మొత్తం మీద మనం ఇస్తున్న సలహా ఏంటంటే బెస్ట్ వచ్చి ఇక్కడ తాడేపల్లిలో నిద్రపోతే మంచిది. షటిల్ సర్వీస్ మానేసేయాలి, బెంగళూరు టు తాడేపల్లి మానేయాలి. ఫస్ట్ ఆ ఖర్చులు తగ్గించాలి. పొదుపు మంత్రి హైదరాబాద్కి చెప్పేటప్పుడు మనం ఆచరించాలి కదా. ఇప్పుడు మోదీ గారు చెప్పారు, ఆచరించారు, చంద్రబాబు నాయుడు గారు ఆచరించాకే మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆచరిస్తే ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవడం తర్వాత విషయం, కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తావా అనేది కొంచెం ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చూద్దామని ఖచ్చితంగా. ఏదైతే పులివెందల్లో ఈసారి గతంలో మనం చూస్తే జెడ్పీటీసీలో డిపాజిట్ రాలేదు, ఈసారి ఎమ్మెల్యే సీట్ కూడా కానీ కష్టం అని చెప్పేసి అంటున్నారు. కానీ మొత్తానికి ఇలాంటి పొదుపు మంత్రం ఏమైనా పాటిస్తే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా వస్తాయనేది చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.